స్వర్ణమాలమ్మ పత్రి మేడంకి నా హృదయపూర్వక వందనాలు. స్టేజిని అలంకరించిన పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను 2019లో ధ్యానంలోకి వచ్చాను మాస్టర్స్. మా అక్కయ్య ద్వారా. మా అక్కయ్యకి ధ్యానం నేర్పింది నర్సయ్య సార్ వాళ్ళు, లక్ష్మీ మేడం గారు. మా అక్కయ్య నాకంటే ముందు 12 సంవత్సరాల ముందు నుంచి ధ్యానం చేసేది అక్కయ్య. ఎన్నోసార్లు ధ్యానానికి రమ్మంటే ఎన్ని కనిపిస్తున్నాయి, కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది. ఫిజికల్గా ఎన్నో దేవుళ్ళకి మొక్కుతున్నాం, పూజలు చేస్తున్నాం, మళ్ళీ ఎన్నో హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇలాంటి అన్నీ తగ్గంది, ధ్యానంలో తగ్గుతుంది. ఎన్నో విమర్శలు చేసేదాన్ని నేను. తర్వాత ఒకరోజు నాకు కాలుకు నొప్పి వచ్చింది. ఆ తర్వాత ధ్యానం చేయడం వల్ల తగ్గింది. కాకపోతే నేను అన్ని టెస్ట్ చేసేదాన్ని, ఏది కూడా అనుభవిస్తేనే నాకు అనిపించేది. అయితే ఒకసారి అక్కయ్య ధ్యానం గురించి చెప్తుంటే సర్లే ఒకసారి కళ్ళు మూసుకుంటూ చూద్దామని ధ్యానం చేశాను. అప్పుడు నాకు కాలు నొప్పి కూడా తగ్గిపోయింది. తర్వాతకి పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి అని అక్కయ్య దగ్గర డబ్బులు లేకపోయినా నా దగ్గర అప్పు తీసుకొని మా అక్కయ్య పిరమిడ్ కొనుక్కొచ్చుకుంది. 5,000 రూపాయల పిరమిడ్. నీ దగ్గర డబ్బులే లేవు, ఈ పిరమిడ్ నిన్నేం చేసిద్ది, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది అని అనిపించింది. ఆ తర్వాత నేను ధ్యానంలోకి వచ్చినాక నేను కూడా అలాగే మెర్కాబా పిరమిడ్ తీసుకున్నాను. ఈ పిరమిడ్లో నాకు ఎలాంటి అనారోగ్యాలు లేవు. మరి నేను ఇది ఎలా టెస్ట్ చేయాలి అని ఒక మేడం, అప్పుడు మేము 41 డేస్ ఇంటింటి దగ్గర అందరి దగ్గర మేము ధ్యానం పెట్టారు, ఇంటింట ధ్యానం అని. అప్పుడు అక్కయ్య అందరు వచ్చారు. ఒక మేడంకి గర్భసంచిలో తనకి ఏదో స్ట్రెంత్ వేసారంట. అయితే అంతకుముందు ఆమె కూడా ధ్యానం చేసిందట, మళ్ళీ ఆపేసిందంట. 2 సార్లు ఆపరేషన్ అయిపోయిందంట. ఇది 3వసారి మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్తారంట. డాక్టర్ ఏదైనా పొరపాటు అయి ఉండొచ్చు, మళ్ళీ చేయాలంటాడు. అప్పుడు మళ్ళీ ఆమె ధ్యానాన్ని ఆశ్రయించి ధ్యానం చేస్తుంది. అయితే ఆంటీ మా ఇంటి దగ్గర చేయండి అని ఆమె కోసమే పిరమిడ్ తీసుకున్నాను నేను. అప్పుడు తీసుకొని ఆ ఆంటీ, అప్పుడు కరోనా టైం, ఎవరింటికి రానిచ్చేవాళ్ళు కాదు. అయినా మేము ధ్యానాన్ని మాత్రం మేము ఇంటికి వచ్చిన వాళ్ళతో ధ్యానం చేయించేవాళ్ళం. అక్కడికి వచ్చిన తర్వాత ఆంటీ 41 డేస్ కంప్లీట్ కూడా అవ్వలేదు, 28 రోజులు అలా అయింది. అయితే ఆంటీ మీరు ఆ డాక్టర్ కాదు, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోండి ఆంటీ అంటే, వెళ్తే ఆమెకి ఎలాంటి ప్రాబ్లం లేదు, జస్ట్ రెస్ట్ తీసుకోమని చెప్పారంట. అంటే అప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది, పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి. ఇంకా ఆ పిరమిడ్ గురించి, ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగింది కనుక పిరమిడ్ గురించి చెప్తాను. మా బాబుకి కిడ్నీలో స్టోన్ వచ్చింది. మేము ధ్యాన ప్రచారం చేస్తాం, అన్ని చోట్లకి వెళ్ళి నో డాక్టర్ నో మెడిసిన్ పత్రి సార్ చెప్పారు. ఎన్నో జన్మల నుంచి మందులు వాడుతూ బ్రతికాం కదా, ఈ ఒక్క జన్మకి మందులు వాడపోతే చచ్చిపోతే ఏమైద్ది అన్నాడు. ఆ విషయం నాకు చాలా నచ్చింది. నిజమే కదా, ఒక జన్మ కన్నా ఏమవుతుంది, దాని గురించి తెలుసుకుంటే, దాన్ని ఆచరిస్తే బాగుంటుంది కదా అనిపించింది. అలాగే అన్ని ఊర్లోకి వెళ్ళి నో డాక్టర్ నో మెడిసిన్ అని ధ్యానం గురించి చెప్తాం. మా బాబుకి 10వ సంవత్సరం, ఆ అబ్బాయికి కిడ్నీలో స్టోన్ వచ్చింది. బాగా కడుపులు నొప్పి వస్తుంది, నైట్ అంతా బాగా గిమ్మిరిలు తిరుగుతుండు. అయితే నేనంటున్నా ధ్యానం చేయి తగ్గిపోయిద్ది అంటున్నా. ఆయనకి ఎప్పటికీ తగ్గలేదు. ఆ నైట్ అప్పటి వరకు ఉపశమనం కలిగింది, మళ్ళీ ఇంకా ఆయన నొప్పి తగ్గట్లేదు. అయితే అమ్మ బాగా నొప్పి వస్తుంటే నాకు అనిపించింది, ధ్యానాన్ని నన్ను నేను ఇబ్బంది పెట్టుకోవాలి కానీ బాబుని ఇబ్బంది పెట్టేది సరి అయింది కాదనిపించింది. అప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు స్కాన్ తీయడం కోసము బాగా వాటర్ తాపించారు. అన్నీ 4 లీటర్ల వాటర్ దాకా తాపించారు. ఆ వాటర్ వల్ల ఆయనకి యూరిన్ రావట్లేదు, పైనుంచి వాంతులు అవుతున్నాయి, వాంతింగ్స్ అవుతుంది. అయితే సరే బాగా వాంతులు అవుతుంది, బాగా క్రిటికల్ పొజిషన్ అమ్మ, బాబుకు మాత్రం ఎమ్మటే ఆపరేషన్ చేపియాలి, స్టెంత్ వేయాలి, లోపల నుంచి 50,000 రూపాయలు అవుతాయి అని చెప్పారు. అయితే ఏం చేయాలి, సరే ఓకే మదర్గా అయితే నేనేం చేయదు, ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నా. అప్పుడు బాబు అన్నాడు, అమ్మ నేను ధ్యానం చేస్తా అన్నాడు. అమ్మ ఇంత క్రిటికల్ పొజిషన్లో ధ్యానం చేస్తావా అని నాకే నమ్మలేకపోయినా నేను. అయితే ఎలా సంజయ్ అంటే 100% అమ్మ నేను తగ్గించుకుంటా అన్నాడు. సరే ఓకే, అయితే మా సారు చెప్పా కొద్దిగా అవకాశం ఇద్దాం, నమ్మకం కంటే గొప్పది ఏమీ లేదు, ముందు వాడు నమ్మాడు, ఇది మనం కూడా టెస్ట్ చేద్దాం ప్లీజ్ అని చెప్పాను. అలాంటిది మేము ఇంటికి వెళ్ళాము, పిరమిడ్ ఉంది కదా ఇంట్లో, ఆ పిరమిడ్ కింద కూర్చున్నాడు బాబు, ధ్యానం చేయడం మొదలుపెట్టిండు. ఈవినింగ్ కల్లా ఆ యూరిన్ అసలు ఆగిపోయిన యూరిన్ కొద్దిగా లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. పర్లే యూరిన్ అయితే వస్తుంది, ఏమైతే ప్రాబ్లం, ఏదైనా వస్తే హాస్పిటల్కి వెళ్దాం లేని ఆలోచన అవుతుంది. సరే అనుకున్నాం. అలా ఆ అబ్బాయి ఇక నెక్స్ట్ డే యూరిన్ మంచిగానే వెళ్తుండే కానీ రాయి అర్థం కాలేదు. 9వ రోజు ఆ రాయి బయటపడిపోయింది. మరి తన సంకల్పము ఎంత గొప్ప. పిరమిడ్ అంటే 3 కోటి దేవతలు, ఒక దేవుడు ఉండడు అందులో, 3 కోటి దేవతలు కొలువై ఉన్నారు. మరి ఎంత శక్తి ఉంటుంది
చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. ముందు నమ్మాలి. నమ్మి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో అద్భుతమైన ఫలితాలు జరుగుతాయి. ఏది ఆశిస్తే అది వస్తుంది. ఆత్మజ్ఞానం అంటే ముక్తికి మార్గాన్ని తీసుకుపోయేది ఒక పిరమిడ్ శక్తి, ధ్యాన శక్తి. అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. ప్రతి అందరూ ఇక్కడ ఎంతో గొప్పగా పిరమిడ్ నిర్మించారు. ఎంతో అదృష్టవంతులం మనము. ఇది వినియోగించుకుంటాం ప్రతి ఒక్కరూ. ఎలాంటి అనారోగ్యం అయితే చాలా ఈజీ, నాకు అర్థమైంది. అనారోగ్యం చాలా ఈజీ, ఖచ్చితంగా తగ్గిపోయిద్ది. మా తోటి కోడలు కూడా పాలు అమ్మాయికి గర్భంలో ఉన్నప్పటి నుంచి ధ్యానం చేసేది. మాంసాహారం తినేది ఆమె. మాంసాహారం మాత్రం మానలేదు. ఎప్పుడైతే పాప డెలివరీ అయిన తర్వాత పాలు రాలేవు అమ్మాయికి. పాల బదులు రక్తంలాగా వచ్చింది. అమ్మో ఏంటి ఇలా, ఎప్పుడు చూడలే, కనలే, వినలే, ఇలా రక్తం కూడా వస్తుందా ఏంటి అని అనుకున్నాం. అయితే నేను చెప్పాను, ధ్యానం చేయి. ఆ పాప గొప్ప సోలు. ఇప్పుడు పుట్టే పిల్లలందరూ చాలా గొప్ప వాళ్ళమ్మ, గొప్ప ఆత్మలు వాళ్ళంతా. ధ్యానం చేయి ప్లీజ్ అని దానికి ఒకసారి చెప్పి రోజు మేము కూడా వెళ్ళి, వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ధ్యానులే. అలా పిరమిడ్ పెట్టడం వల్ల ఎంత పాలు పడ్డాయి అంటే అది నమ్మలేము. మళ్ళీ పంపించడానికి కూడా అంత కష్టపడింది ఆ అమ్మాయి. 1, 2 కాదు, చెప్పలేనన్ని ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా గొప్ప థ్యాంక్స్ అండి అందరికీ.